దేవుని స్తోత్రం. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘ సహోదరులారా, దేవుని యొక్క అపారమైన ప్రేమతో అందరినీ కాపాడి నడిపించిన తండ్రి, దేవుని యొక్క అనుగ్రహాలు వరాలు మనపై ఉంచి 2026 సంవత్సరం జూలై నెల 12వ తారీఖు, ఈ నెలలో మనకి 2వ ఆదివారం, అలాగే సామాన్య 15వ ఆదివారం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి చాలా విశిష్టమైన మాటలు దీనిలో రాయబడలేదు. క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఈరోజు మనకు తెలియపరచబడుతుంది. యెషయా గ్రంథంలో చాలా విషయాలు చెప్పాడు. యేసు ప్రభు యొక్క జన్మ గురించి, యేసు ప్రభు యొక్క జీవితం గురించి, ఆయన అద్భుతాల గురించి, ఆయన మరణాల గురించి, ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా రాశాడు ప్రవక్త యెషయా. అలాగే యేసుక్రీస్తు వారి మాటలు చాలా బలమైన మాటలు, శక్తిగల మాటలు, ఆ విధంగా ఉంటాయంటూ ప్రవచనం చెప్పాడు యెషయా గ్రంథంలో. యేసు ప్రభు చెప్పే మాటలు ఎటువంటివి అంటే, వాన మంచు ఎలాగైతే భూమి మీద కురిసి అది నిష్ఫలం కాకోకుండా ఫలవంతమైనటువంటి ఫలాల్ని, పంటలు ఇస్తుందో, అలాగే దేవుని యొక్క వాక్యం ఎవరైతే వింటారో, దేవుని యొక్క వాక్యంతో జీవిస్తారో వాళ్ళ జీవితాలు ఫలిస్తాయని ప్రవక్త ఉద్దేశం తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. వాన మంచు అర్థం కాదు. అలాగే ఆ భూమి పైన పడినప్పుడు వర్షం, పచ్చదనం, ఫలాలు, ఆహ్లాదం కలిసి వాతావరణం కలుగుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యం విన్న వాడి జీవితాలు కూడా ఇలాగే మారతాయంటూ ముందే చెప్పాడు ప్రవక్త యెషయా గ్రంథం ద్వారా. దేవుని స్తోత్రం. అందుకనే వాన ద్వారా భూమి తడపబడుతుంది, నిలుపు చేయబడుతుంది. దాంట్లో స్టిఫ్నెస్ పోయి చక్కనటి పంటలు కలిగించే వాతావరణం తీసుకొస్తుంది. అలాగే ఆ యొక్క వర్షం, అలాగే మంచు వల్ల కొన్ని పంటలు పడతాయి. పండ్ల మీద మంచులు కురిసినప్పుడు చక్కని సీతాఫలాలు, చక్కని ఫ్రూట్స్, చక్కని చాలా విషయాలు. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ నార్త్ ఏరియాలో మనం చూసినట్లయితే మంచు వల్ల యాపిల్స్ ఎక్కడ పడితే చక్క పండి కింద పడిపోతూ ఉంటాయి. అలాగే ఆ ఫలాల్లో కొన్ని ఫ్రూట్స్ మంచు వల్లనే జరుగుతుంది. అటు సీతాఫలం కావచ్చు, యాపిల్స్ కావచ్చు. అలాగే వర్షం వల్ల కూడా అనేకమైన పంటలు. ప్రతిరోజు కూడా మనం ఈనాడు చక్కనటువంటి ఆహారం, చక్కనటువంటి ఫలాలు ఇవన్నీ భుజిస్తున్నామంటే అది దేవుడిచ్చిన కృపే, దేవుడిచ్చిన ప్రేమే. అలాగే నాడు ఎవరి హృదయంలో దేవునికి వాక్యం సంచారం చేస్తుందో, ఎవరైతే దేవునికి వాక్యానికి చోటిస్తారో వారి హృదయాలు ఫలిస్తాయి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త మనం చూసినట్లయితే మరి 15వ అధ్యాయంలో దేవుని వాక్యం చూస్తున్నాం. యోహాను 15వ అధ్యాయంలో 7-8 వచనాలు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచినచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడను. మీరు అధికంగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటలు, ఆయన మాటలు ఎవరి హృదయాల్లో, ఎవరి మనసులో వెళుతుందో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. వాళ్ళ జీవితాలు ఉన్నతమైన జీవితాలుగా మార్చబడతాయని దేవుని వాక్యం తెలియపరచబడు. దేవుని స్తోత్రం. అందుకే మన జీవితం అంటే మానవ జీవితం, మానవ హృదయము నేలను పోల్చాడు, అంటే ఆ ప్లేస్కి పోల్చాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు 4 రకాలైన మనస్తత్వం కలిగిన వాడు. అందుకనే త్రోవ పక్కన పడినట్టు విత్తనం అది ఏమైంది, ఆకాశ పక్షులు వచ్చి పట్టిపోయింది. త్రోవ అనేది అంటే అర్థం దేవుని యొక్క వాక్యం తెలియపరచబడుతుంది. యాకోబు పత్రిక మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 8వ వచనం. యాకోబు పత్రిక 4:8. దేవుని దగ్గరికి చేరుకొనుడి, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడను. పాపాత్ములారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను. అది కాబట్టి ద్విమనస్సు అంటే 2 రకాల మనసు. సైతాన మనసు దేవునితో కూడినట్టు కొద్ది అటు ఇటు 2 times 2 in 1 అంటే 2 రకాల మనసులో దేవుని వాక్యం పనిచేయదు. అది అందుకే ద్విమనస్కులారా, ఎక్కడో ఒక మనసు, బయట ఒక మనసు. అందుకనే ద్విమనస్సుకు దేవునికి ఇష్టం కాదు. అవి త్రోవనేలా అంటే అన్కాన్షియస్ మైండ్, స్థిరత్వమైన జీవితంలో దేవుని యొక్క వాక్యము ఫలించాలి. దేవుని స్తోత్రం.
అందుకే అటువంటి మనసు మనకుందా అనే విషయాన్ని ఈరోజు విత్తువారు కుమారులు చెప్తున్నారు. యేసుప్రభు చుట్టూ ఇలాగే చర్చిలో కూర్చున్నట్టుగా ప్రజలు కూర్చున్నారు. ఆయన చెప్తున్నాడు, ఒక రైతును ఉదాహరణ తీసుకొచ్చాడు. ఒక రైతు విత్తనాలు చదువుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవలో పడ్డాయి, అంటే బాటలో పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి తీసుకుపోయింది. అలాగే స్థిరత్వం లేని వారి మధ్యలో వాక్యం ఉండదు. సాతాను దగ్గరే కూర్చుంటాడు. మన మనసులో మన హృదయాలని తెలిసాడు. ఎప్పుడైతే వాక్యం వింటున్నాం అనుకున్నప్పుడు ఆ వినే వాక్యని మనసుని హృదయం పడకోకుండా పడివే కానీ ధర్మని ఎత్తిపోతాడు అంతే. అందుకని ఆ దురాత్మ శక్తులు మన దగ్గరే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇవి చాలా జాగ్రత్తగా ప్రజలు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురాత్మకు చోటు ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ఎఫెసీ 6 అధ్యాయం 10 ఆ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమని దేవుని స్తోత్రం. అపవాది తంత్రములు మనం వింటున్నాం అనుకున్న ఒక నిర్ణయం కూడా చేస్తాం, విన్న వాక్యం కూడా పట్టిపోతుంది. అందుకని అపవాది తంత్రములు సాధారణుడు చాలా చిట్కా కలిగి ఉంటాడన్న. అందుకనే అపవాది తంత్రం అంటే కాలుకైతే ఏలికేస్తాడు, ఏలికైతే అలా ఉంటుంది ఆయన పని. అపవాది అంటే సాతాను వర్క్. అందుకే దేవుని వాక్యము ఫలించటం లేదంటే అర్థం నీవు వింటలేదని అర్థం. ఆ దేవుని 2 రకాల మనసు కలిగిన వాడు దేవుని వాక్యములో స్థిరంగా ఉండలేవు. రెండవది ఏంటంటే రాతి నేల పడిన విత్తనం, అలా చల్లేడు. రాతి నేల పడిన విత్తనము అవేమైంది, సూర్యుని వేడికి ఎండిపోయింది. భూమిలోకి వేడి వెళ్ళ అవకాశం లేక ఆ విత్తనం కూడా ఏమైందంటే ఎండిపోయింది అని వాక్యం చెప్తుంది. కారణం ఏంటి? ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, మీకు నూతన హృదయం దయచేయుదును, నూతన ఆత్మని మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెని తొలగించి మాంసపు గుండెని. అదే రాతి గుండె. ఎంత చెప్పినా మనిషిని మారకపోతే రాతి గుండె. చూడు, చాలామంది గుణపాలెట్టుని పాలెట్టు పని చేస్తాడు. చూడండి, మెత్త నెలలో తెగొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అదే రాతి తగిలినప్పుడు ఇక్కడ చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అని అలసిపోతాడు మనిషి. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా రాతి గుండెలో మార్పు లేని మనసులో హృదయాల్లో వెళ్ళడం చాలా కష్టమే. అందుకనే రాతి గుండె అంటే రాతి నేలని అర్థం. మార్పు లేని మనుషుల మధ్యన ఎంత వాక్యం చెప్పినప్పుడు కూడా పన్నీరు తీసుకెళ్ళి గుడిలో పోసినట్టే ఉంటుంది. అందుకే రాతి నేల మారాలి. రాతి నేల మారాలంటే ఏం చేయాలి? మనుషులు పశ్చాత్తాప హృదయం కావాలి. ఇదిగో నేను ఎలా ఉన్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను నిజమే అని నీవు అంగీకరిస్తేనే ఈ వాక్యం నీలో ఫలిస్తారు. కీర్తన గ్రంథం 51వ దావీదు కీర్తన 17వ వచనం. కీర్తన గ్రంథం 51:17 51వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యంలో తెలియపరచబడుతుంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమని నీవు అలక్ష్యం చేయవు. దేవుని స్తోత్రం. విరిగిపోవాలి మనిషి. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. దేవుని స్తోత్రం. హృదయం ఏమోదంటే విరిగి నలిగిన మనసే. పశ్చాత్తాప హృదయం దేవుడు అనాధారం చేయడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అందుకనే పశ్చాత్తాపం నీలో ఉన్నప్పుడు వాక్యం నీలో ఫలిస్తారు. రాతి గుండెలో, రాతి హృదయాల్లో వాక్యం ఫలించదు అనే విషయాన్ని ప్రభు చెప్పి ఏం చెప్తాకి ఉద్దేశించాడు ప్రభు? 4 రకాల మనసు కలిగిన ప్రజలకి 4 విధాల బోధన చేస్తున్నాడు. అంటే స్థిరత్వం లేని వ్యక్తికి వాక్యం వినదో. అమ్మ నువ్వు గుడిపోతావా, రాత్రి రానంటు ఏదో పనులు పెట్టుకుంటుంది. అన్నా బాబు నేను వస్తానంటే నాకు చాలా పని ఉందంట. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చూడలేదు అక్కడ. అందుకే నాడు ప్రభువాక్యమని ముందే యెషయా ప్రభు చెప్పినట్టుగా ఆయన సందేశం చెప్పినప్పుడు ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళు జీవితం ఫలిస్తుందని ముందే ప్రవక్త చెప్పారు. అలాగే యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు
చుట్టూ చేయని ప్రజలు, స్థిరత్వం లేని మనుషులు ఉన్నారు, త్రోవనే లాంటి వాడు, రాతి గుండె అంటే మారిపోయిన వాడు, అలాగే ఊగడతా ఉంటారు ఊగట్టినట్టు, కానీ వాళ్ళు ఫలించదు. రాతి హృదయాల్లో ఆ వాక్యం వెళ్ళడానికి అవకాశం లేదు. అదే మూడవ సత్యం ఏం చెప్తున్నాడు ఆయన అంటే ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలంటే ముళ్ళ పొదల ఐహిక విచారాలు, చీకు చింతలతో, విచారాలతో, చింతలతో ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాడికి దేవుని వాక్యం ఫలించదు. కాస్త వింటారు, కాస్త కొంచెం అలా బాధలు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన, ఆ దేవుడు నాయన అంటారు, అక్కడ దాకా వెళ్తుంది వాక్యం. కానీ ముళ్ళు ఏం చేస్తాయంటే ఐహిక విచారాలు వాటిని కాస్త ఆగా స్టాప్ ఇంతవరకే, నన్ను మించి వెళ్ళిపోదామనుకున్నావా అంటూ ముళ్ళు ఏం చేస్తాయంటే మనిషిని నొక్కి పెట్టేసి అతలకొతలు చేస్తారు. అందుకే సత్యం 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం మాట్లాడుతున్నాను. కొరింథీ పౌలు 2 కొరింథీ 12:7 కానీ నేను చేసిన అద్భుత విశేషం గురించి గర్వముతో ఉప్పిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడింది, అది సైతాను దూతగా పనిచేసి నన్ను నల్లగొట్టి గర్వము లేక దాన్ని బట్టి నేను కుమారు ప్రార్థన చేసేదండి. అక్కడ పరిశుద్ధ పౌరులు మాట్లాడతారు. అందుకనే ముళ్ళ పొదలో, శోధనలో మన ఈ విషయాల్లో అపవాది సైతాన్ని కనిపించే చిట్కాలు చేస్తూ ఉంటాడు. అని ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అది శారీరక బాధ కావచ్చు, సమస్య కావచ్చు, ఆందోళన కావచ్చు, మనం ఏదైతే టెన్షన్ పడతామో ఇదంతా కారణం అపవాది అని అర్థం. అది మనిషిని కుదిరించదు, పక్కన కుదిరించదు. ఉన్నవాళ్ళందరూ కూడా ఏం చేద్దంటే చెదరగొడుతుంది ఆ మనసు. అందుకని అక్కడ ముళ్ళు అంటే సైతాన్ శోధన. అయితే శోధన చేయించిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక మనం చూస్తాం 1వ అధ్యాయంలో దేవుని వాక్యం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12, 1వ అధ్యాయం 12లో చెప్తుంది ఏమని? ఆ శోధన జయించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమని. దేవుని స్తోత్రం. శోధన జయించిన వాడు, శోధన సహించుకున్న వాడికి దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే జీవ కిరీటం. జీవ కిరీటం అంటే అర్థం ఏంటి? దేవునితో ఈక్వల్ చేసుకుంటాడు. అది జీవ కిరీటం. జీవాధిపతి క్రీస్తు, నేనే మార్గం సత్యం జీవం చెప్పిన క్రీస్తు వాళ్ళని తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. సింహం దగ్గర చేరుకుంటుంది, కానీ ఎలుగుబంటి దగ్గర చేరుకుంటుందా? అటు పక్క నుంచి సింహం అవుతుంది, ఎలుగుబంటి ఎదురుకుంటే అవుతుందా? ఎలుగుబంటి చేరుకుంటుంది, సింహం దగ్గర చేరుకుంటుంది. అందుకే నాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది బలమైన మాటలు ఇవన్నీ. అందుకని శోధన జయించిన వాడో దాన్ని శోధన జయించాలని ఏమి ఉండాలి? ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, వాక్య శక్తి కలిగి ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, దేవునికి లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని బిడ్డకి ఎదిగినప్పుడే నువ్వు శోధన జయించగలవు. దేవుని స్తోత్రం. అందుకే చాలామందికి శోధనలు వచ్చాయి. ఆది కాండం చూసుకుంటూ వస్తే అవ్వమ్మకు శోధన వచ్చింది, ఆదాముకు శోధన వచ్చింది, అలాగే దావీదుకు శోధన వచ్చింది, యోసేపుకు శోధన వచ్చింది. అలాగే అనేక రీతిగా శోధన మనకే వస్తాయి. కానీ జయించడానికి కారణం నీలో ఓర్పు, సహనం, త్యాగగుణం, మంచి గుణాలు ఉంటే అవి తట్టుకోగలవు, ఎదిరించగలవు. దేవుని స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలకి శోధనలు వస్తాయి. శోధన జయించిన వాడే ధన్యుడు. అందుకే నాడు ముళ్ళు అంటే శోధన. అది ఏ రోజు కొత్త తెలవదు. పొద్దున సాయంత్రం బాగా పాపాలు అవుతున్నా, బాగానే సంతోషంగా ఏ పక్క నుంచి సైతాన్ని ముళ్ళు కూర్చుంటే ఎవరికే తెలుసా? ఎంత శోధన నాకు వద్దనుకోలేదమ్మా, నిన్ను బాధలేదు వద్ద అనుకోలేదమ్మా అంటే ఆశ్చర్యాన్ని పెడతారనమాట. అందుకనే శోధన అంటే అర్థం సాతాను ముళ్ళు. అందుకని పరిశుద్ధుడు పౌలు సువార్త సేవకు వెళుతున్నప్పుడు, ప్రార్థన వెళుతున్నప్పుడు ఏదో ప్రక్కకు వెళ్ళి వాక్యం చెప్తే అనుకున్నప్పుడు సైతాన్ని శోధించేది. నువ్వు వెళ్ళొద్దు, అక్కడ వాక్యం చెప్పొద్దు, అటు పక్కన నేను పడతారు చూస్తున్నారు, ఇటు పక్కన అదిగో చక్రవర్తి, అదిగో అనేక ఒత్తిడి కలుగు చేస్తాను అంటున్నప్పుడు ఈ సైతాన్ని వచ్చి ముళ్ళు గుచ్చుకునేది. అలాగే సంఘాల్లో కూడా ముళ్ళు ఉంటాయి. ఎటువంటి ముళ్ళు ఉంటాయి? గతకాలం చెప్పారు ఎజికేలు గ్రంథం ద్వారా 2వ అధ్యాయం 16వ వచనంలో, నీవు దేవుని ప్రజలకి చెప్తాకి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యన ఉన్నామంటే ఎటువంటి అటాక్ ఉంటుందంటే చెప్తున్నాడు. అక్కడ కూడా చాలా జాగ్రత్త చెప్పాడు ప్రవక్త. సో ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చూస్తే 2:6వ వచనం, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? బ్రహ్మజముడు అంటే ఏంటంటే ముళ్ళు ఉంటాయి, ఇటు పక్కన ముళ్ళే, అటు పక్కన ముళ్ళే.
మధ్యస్థంలో ఉన్నట్టు శోధనలు అనుభవిస్తావు. అలాగే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అంటే తేళ్ళు మధ్య అన్నాడు. ఆ తేళ్ళు కూడా ఏమవుతాయి, ఏం చేస్తామో తేళ్ళు కోడి కొడతాడు. అంటే అర్థం ఏంటి, దేవుని సందేశం చెప్పడానికి వెళ్ళేవాడు కూడా ఎన్నో శోధనలు ఉన్నాయి. నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. శోధన చేయించడం అనేది చాలా కష్టమే, కానీ ప్రార్థన కొరకు దేవుని వాక్యంతో వాడి శోధనని హఠాపంచం అయిపోతాయి. అందుకని ఇక్కడ ముళ్ళ పొగలు పట్టు విత్తనం ఎదిగింది కానీ అణచివేయబడతాయి. ఏంటి దేని గురించి అణచివేయబడ్డాయి? మనిషి ఆతృప్తి పడేది ఏంటి, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం చేద్దాం, ఇవన్నీ కూడా శోధనలే. ఈరోజు ఎలా గడుతుంది కాబట్టి నీటి కొరకు, ఆకలి కొరకు, ఇవన్నీ ఆహారం కొరకు, ఇవన్నీ తప్పించే హృదయాలు ఇవన్నీ కూడా శోధనలే అంటున్నాడు. రేపటి గురించి ఎందుకు, అసలు ఈరోజు కూడా చూడమంటున్నాడు. ఏనాటి కీడో ఆనాటిదే. చూడండి ఒకసారి మత్తయి 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు 30వ వచనం నుండి, మత్తయి 6వ అధ్యాయం 30 నుంచి చెప్తున్నాడు. ఏమని? మొదటగా నువ్వు ఏం చేయాలి, ఆయన రాజ్యం నీతిని వెతుకు, అప్పుడు నీకు అన్నీ ఇవ్వబడతాయి. ఏనాటి కీడు ఆనాటిదే కదా. రేపు గురించి ఎల్లుండి గురించి ఎత్తుకు సతమతం అవుతామని ప్రభు చెప్తున్నాడు. అందుకే నాడు శోధనలు వచ్చినప్పుడు మనిషి డ్రాప్ అయిపోతాడు. దీవెలు పొందినప్పుడు, అన్నీ కలిగినప్పుడు దేవుడు నాయన ప్రభు అంటారు. కొన్ని శోధనలు కష్టాలను వచ్చినప్పుడు మనిషి స్లో అయ్యి ఎంత తగ్గుతాడు. అందుకే శోధనలు వచ్చినప్పుడే ముందంజ వేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గిపోతే ఇంకెంత తీసిపోస అవుతాడు. అందుకే శోధన వచ్చినప్పుడే నువ్వు నిలబడి దేవుని బిడ్డగా నువ్వు జీవించడానికి ప్రయత్నించాలి. అందుకని ప్రభు చక్కని ఉపమానం చెప్పాడు. ప్రజలు చక్కగా కూర్చున్నారు, వింటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావం అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మంచి నేల పడిన విత్తనం, మంచి నేల పడిన విత్తనం, సారవంతక నేల పడిన విత్తనం, ఒకటి 30 దంతలుగా, 100 దంతలుగా, 30 దంతలుగా, 60 దంతలుగా, 3 చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగా ఫలించిన విధానం చెప్తున్నాడు. సారవంతమైన నేల. సారవంతమైన నేల అంటే అర్థం ఏంటి? 365 రోజుల్లో దేవుడితో జీవిస్తారు. చెప్పబట్టండి. 365 రోజుల్లో 52 ఆదివారం దేవుని గడుపుతారు. 365 రోజులు పాటు దేవుడి గురించి ఆలోచిస్తారు, దేవుడి గురించి ధ్యానిస్తారు. దేవ నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా సంఘ కాపరిని, మా గురువుల్ని, యాజకుల్ని, మా దేశ ప్రజలను దీవించాడు. మంచి ఇదే వరుసలో ఉంటారు. మంచి నేల, మంచి నేల. ప్రార్థన చేసేవాడు మంచి నేల. ఉదాహరణ, వాక్యం చదివేవాడు మంచి నేల. అలాగే దేవుని కానుకిచ్చే, నిండు హృదయంతో కానుకిచ్చేవాడు మంచి నేల. అలాగే 365 రోజులు కూడా మరి సండేస్, అలాగే ఫెస్టివల్ డేస్, మంచి పండుగ దినాలు వచ్చినప్పుడు, క్రిస్మస్ కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఇంకా అనేక పునీతుల పండుగ వచ్చినప్పుడు కూడా ఇటువంటి భక్తి భావంతో పాలు పంచుకునే వాళ్ళందరూ సారవంతమైన నేలపైన పడిన విత్తనాలు అంటారు. చెప్పబట్టండి. వాళ్ళ జీవితాలు ఎదుగుతాయి. అందుకని 100 అంతలు అని చెప్పాడు. 100 అంతలు అంటే 100కి 100 పాటుగా ఫలించిన వాడు ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి యేసుప్రభు. చెప్పబట్టండి. రెండో వ్యక్తి ఎవరంటే మరియ తల్లి. చెప్పబట్టండి. మూడో వ్యక్తి ఎవరంటే బప్తిస్మ యోహాను. బప్తిస్మ యోహాను 100కి 100 వాడు. ఉన్నట్టుగా బోధించాడు, సూటిగా బోధించాడు, యథార్థంగా బోధించాడు. చివరికి మంచిగా బోధించినట్టుకే ఆయన ఏమి జరిగింది? శిక్ష, శిరచ్ఛేదనం అన్నాడు హేరోదు రాజు. అదే 100కి 100 పాళ్ళు జీవించడం. చావైనా బ్రతికైనా నీ కొరకే అనుకున్నప్పుడే 100 అంతలు. అందుకే నాడు జీవితంలో మనకి ఎదగాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? 10 అంతగా ఉన్నావా, 20 అంతగా ఉన్నావా, 30 అంతగా ఉన్నావా? అది ఏ స్థితిలో ఈ విషయం నువ్వు ఎదుగుతున్నావా, తరుగుతున్నావా? నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకోమన్నాడు. చూడు 2వ కొరింథీ పత్రిక, నువ్వు ఎదుగుతున్నావా, తరుగుతున్నావా? 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. అక్కడ మరి బలమైన మాట చెప్తున్నాడు. 13వ వచనం, 5:13, 13:5 ఏమంటున్నాడు ఆయన? మీరు ఆత్మ పరీక్ష చేసుకుని మీరు విశ్వాసం కలిగి జీవించున్నారా? క్రీస్తు యేసు మీ అందరూ ఉన్నాడని నిజముగా మీకు తెలియదా? మీరు పూర్తిగా దిగజారిపోయి ఉండినే తప్ప. కాబట్టి దిగజారిపోయావా? ఎదుగుతున్నావా, తరుగుతున్నావా?
ఎదిగేవంటే దేవుడు సంతోషిస్తాడు, తరిగితే అపవాది సైతాన్ని సంతోషిస్తాడు. అందుకే నీకు విశ్వాసం ఉందా లేదా అని పరీక్షించుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అలా నా జీవితం ఏంటి అసలు, ఎన్ని సంవత్సరాలు వాక్యం ఉంటానంటే, ప్రార్థన పోతానంటే, నాలో ఏంటి ఇలాగా ఎదగలేకపోతాం ఏంటి, దీంట్లో నాకు కారణం ఏంటని ప్రతి వ్యక్తి కూడా పరీక్షించుకోవాలి. అందుకే నాకు ఎదుగుతున్నావా లేదా అని దేవునికి సేవలో, పరిచయంలో, కార్యక్రమాల్లో నువ్వు ఎంత ఎదుగుతున్నావని కూడా ఆత్మ పరీక్ష చేసుకోవట్టు పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. గలాతీ పత్రిక 6:4 నువ్వు ఎదగాలి దేవుడితో, అంతే. లోకంతో ఎదుగుతాం కాదు, లోక సాంప్రదాయంతో ఎదగడం కాదు, లోకంలో సెంటిమెంట్స్తో ఎదగడం కాదు, లోకమైనటువంటి మోకత్వంతో ఎదగడం కాదు. నువ్వు ఎదిగేదంటే దేవుని యొక్క బిడ్డగా ఎదగాలి. 6:4 ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. అట్లు చేసినచో ఇతరుల పనితో తన పని యందు దేవుని స్తోత్రం. నేను ఈరోజు ఇంతగా ప్రార్థన చేసుకునేంత వాక్యం చక్కగా వెళ్తున్నాను, నువ్వు చాలా సంతోషపడగలుగుతావు. చూడ, ఒక వ్యవసాయదారు విత్తనం వేసిన దగ్గర నుండి, ఊడి పూడ్చిన దగ్గర నుండి పంటకు చేతికి వచ్చిన ఎంత పొందుతాడు ఆయన ఆనందం. నేను పడినటువంటి కృషి, నేను చేసిన పని, ఇదిగో నీకు ఇన్ని బస్తాలు నాకు వచ్చినాయంటే, ఇంత పంట వచ్చిందంటే నేను ఎంతో కష్టపడ్డాను, దేవుడి దైవాలు అంటూ చెప్పుకుంటాడు ఒక రైతు. అలాగే ఒక విశ్వాసం కూడా చెప్పుకోగలరు. నేను ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నాను, ఎప్పుడు కూడా సమ్మర్లే, ఎప్పుడు కూడా సాడీలే, ఇవి అని చెప్పుకుంటూ లోకం గడుపుతున్నా అంటే నువ్వేమవుతున్నావంటే లోకంలోకి వెళ్ళిపోతున్నావు. అందుకే దేవుని బిడ్డగా దేవునిలో ఎదగాలి, ఆత్మ పరీక్ష చేసుకోమని పరిశుద్ధ పౌలు గలాతీయులకు రాస్తున్నాడు ఆ మాట. అందుకని మంచి నేల పడి వ్యక్తులను 100 ముగ్గురు ఫలించారు. ఒకటి జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఆయన ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, చివరికి శిలువ మరణాలు పొందాడు. అలాగే కన్య మరియ ఆనాడు ఎన్నో శోధనలు, ఎన్నో రకాల సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఆ దివ్య బాలుడిని, క్రీస్తుని తన గర్భములు ధరించిన తల్లి ఓర్పు సహనంతో ఆ రోజుల్లో అదిగో మగ బిడ్డలు చంపేస్తున్నాడు. ఏ రోజులు అంటే ఆ బిడ్డను పట్టుకుని గర్భవతి కలిగినప్పుడు కూడా శోధనే, బిడ్డ పుట్టిన తర్వాత శోధనే, ఎంతో ఓర్పు సహనంతో సహించినటువంటి సహన కలిగిన వ్యక్తి, సహనశీలి కన్య మరియ మేరీ మాత. చెప్పమంటండి, అంత సహించుకుందాన్ని. ఆమెకి 100కి 100 ఫలించింది. అలాగే 3 వ్యక్తి బప్తిస్మ యోహాను. ఎవరు వారు బప్తిస్మ యోహాను? ఎలిజబెత్, జకర్య కుమారుడు. దేవుని స్తోత్రం. ఎలిజబెత్, జకర్య కుమారుడు ఎటువంటి బాధ చేశాడంటే, మనుషులు వెళ్ళినప్పుడు ఆయన పర్వతాల కొండలు దాటి యోదయ ప్రాంతానికి వెళ్ళి ఆయన సెలయేరులో ఆ అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆయన బోధించి అంటున్నాడు, మార్పు చెందండి. ప్రజలు ఏంటారు, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మీరు ఎంత బాధన్నప్పుడు దేవుడు ఇంకోసారి తీసుకెళ్తున్నాను. ఏ స్తోత్రం. అర్థమైందా? నీకు ఇచ్చిన వాక్యాన్ని వింటారు అనుకో, అదే చోటున దేవుడిని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు, వాళ్ళ వాక్యం రియలైజ్ చేస్తాడు. చూడు, కొన్ని ప్లేసులు అక్కడ ఖాళీగా ఉంటాయి. అక్కడ ఖాళీ ఉందంటే కారణం సైతం కూర్చుంటుందని అర్థం. ఎవరు కూర్చుంటారు చెప్పండమ్మా? ఎవరు కూర్చుంటారు? నువ్వు కూర్చోవలసిన చోట్లు నువ్వు లేవు కాబట్టి ఆ చోటులో సాతాను తిష్ట పెడతాడు. లేకపోతే ఆ చోట్ల ఇంకొకరు పెడతాడు. ఏదో రకంగా భర్తీ అవుతానే ఉంటుంది. చూడండి, ఆర్టీసీ బస్సు కొంత ఒకసారి ఆ డిపోలో బయలుదేరినప్పుడు ఆ స్టాండ్ నుండి కొద్దిమంది ఉంటారు జనం. అది బస్సు వెళ్తానే ఉంటుంది. వెళ్ళగా చివరి మళ్ళీ ఆ తాడేపల్లిగూడెం లేదప్పుడు పిల్లలైపోయి వెళ్తారు. అప్పుడు చాలా కిటకిటలాడిపోతుంది జనం. అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు వినకపోతే ఆ చోట్లు, అదే చోట్లో ఇంకా దేవదూతలు కూర్చుంటారు. దేవుని స్తోత్రం. ఎవరు కూర్చుంటారు? దేవదూతలు కూర్చుంటారు. అనేక సార్లు అపవాది సైతాలు కూడా ఆ ఏజెంట్ పంపుతూ ఉంటుంది. ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ నీవు అందుకే మొదటి వారు కనపట్టి వారు అందరూ కనపట్టి వారు నీకు ఇచ్చిన ఛాన్స్, అవకాశాన్ని నువ్వు ఉపయోగించకపోతే వేరొకరికి దేవుడు ఇస్తున్నాడు. అందుకే నాడు ఈ బలమైన మాట 60 100 60 ఎవరంటే సైన్స్ పునీతులు. ఆల్ సైన్స్ పండు, సకల పునీతుల పండుగ మరి నవంబర్లో ఆ పండుగ కొనియాడతారు. ఆల్ సైన్స్ అంటే సకల పునీతులు. ఎవరి పునీతులు అంటే దేవుని స్వార్థ కొరకు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకుని నిరాడంబర జీవితం వహించి దేవుని కొరకి, శివ స్వార్థ కొరకి, ప్రభు కొరకి మరణించిన వాళ్ళని సైన్స్. ఉదాహరణకి మదర్ తెరీసా గారు, మదర్ తెరీసా ఆవిడ బ్రతికుండగా ఆవిడ చరిత్ర చదివారు.
మరణించింది కాక తర్వాత ఆమె చరిత్ర చదువుతూనే ఉన్నారు. ఆమె సైట్ పునీతులు 60 కేటగిరీగా పునీతులకి చెప్పబడుతుంది. 100% యేసుప్రభుకి మరియ తల్లికి బాప్తిస్మ వ్యవహారికి, అలాగే 60% పునీతులు. 30% ఎవరంటే దేవుని ప్రభువుని నమ్ముకున్న బిడ్డల వరకు 30%. అయితే ఈ 30% కూడా డ్రాప్ అయిపోయి ఉన్నారు. 10%, 20%, 30% వెళ్తుంటే నీవు కూడా ఒక స్థితికి వచ్చినట్టే. అందుకనే మంచి విత్తనములు చల్లినటువంటి వారు, కానీ ఆ ప్లేసెస్ వేరుగా ఉన్నాయి. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 13:9 మనం చూస్తే మత్తయి సువార్త 13:9 అంటున్నాడు ఏమని? వినుటకు వీలున్నవాడు వినుగాక. దేవుని స్తోత్రం. వినుటకు వీలున్నవాడు వినుగాక. నీకు చెవులు దేవుడిచ్చాడు వాక్యం వినటానికి. ఆ చెవులు వినేవాడిని దేవుడు మెచ్చుకుంటాడు, వినేవాడిని దేవుడు మెచ్చుకుంటాడు, ఆ వాక్యం వినేవాడిని మెచ్చుకుంటాడు. అందుకని వినుటకు వీలున్నవాడు వినుగాక. దేవుని స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదిలేచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదిలేచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నయేసవందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదిలేచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యము అనే శక్తి మనలో ఉన్నప్పుడే మన జీవితాలు మారుతాయి, మనం ఫలిస్తాం, మనం అనుకున్న కార్యక్రమాలు సక్సెస్ఫుల్. అలాగే నాడు బలమైన మాటలు ఇవి. ప్రభు నాడు అన్ని చెప్పిన తర్వాత చెవులు కలిగిన వాడు వినుగాక. దేవుని స్తోత్రం. మన చెవులు అంటే అర్థం మన అంతరాంగం, మన మనసు, మన యొక్క దేహాత్మలో దేవుని వాక్యానికి సరెండర్ అయితే మన జీవితాలు మారిపోతాయి. ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తారు. అందుకే నీ వాక్యం నా పాదాల దీపం, నా త్రోవలు. అందుకే ఈ వాక్యం విన్నవాడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. ఈ వాక్యము అన్ని కాలాలు ఉంటుంది. దేవుని వాక్యం ఆలకించి పాటించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. అందుకే జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్. యేసు ప్రభు రాకడలో మనం 3 పనులు చేయాలన్నాడు. దర్శన గ్రంథంలో యోహాను రాసిన దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంతో ముగిస్తాం. చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ అనతి కాలమని సంభవించనన్నవి కనుక ఈ గ్రంథము పఠించేవాడు ధన్యుడు. ఈ ప్రవచన సందేశమని విని ఈ గ్రంథ విషయములను పాటించేవారు ధన్యుడు. దేవుని స్తోత్రం. యోహాను గారు అక్కడ బలమైన మాట చెప్తున్నాడు. ఈ వాక్యము చదివేవాడు ఒకటి, రెండవది ఈ వాక్యం వినేవాడు, మూడవది వాక్యము గైకొనేవాడు అంటే పఠించేవాడు, దానిని ప్రకారం జీవించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ధన్యుడు అంటే అర్థం దేవుని యొక్క దీవులన్నీ ఆనందంతో వచ్చేస్తాయి. ఎవరికి? వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ఈ బైబిల్ని ప్రాణంగా చూడాలి ఒకటి. రెండోది వాక్యం చదువుతున్నప్పుడు ఎవరు చదివినప్పుడు నీ వినాలి అంతే. ఎవరు చదివినాక వినాలి, విన్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఎవరు చదివినా కానీ వినాలి. చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, దాన్ని గైకొన్నవాడు పాటించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. అమ్మాయి చాలా పిల్లలు బాగా చదివిద్దామా, చదువుతున్నప్పుడు చక్కగా ఏం చదువుతున్నారో మనకు అర్థమవుతుంది. అందుకని ఒక పాఠాలు అయినా ఇక్కడ బైబిల్ పఠించినప్పుడు బైబిల్ మొదటి గ్రంథం, 2వ పట్టణం, 3వ పాఠం చెప్పినప్పుడు చాలా వినాలి. అందుకని మొదటి పాఠం ఇలా చెప్పారు. చెప్తుంటే కొంతమంది చదువుతుంటే అవగాహన అయిపోతుంది, కొంతమంది చదివితే ఏమో అర్థం కాదు. అందుకే చదవడం ప్రొనౌన్సియేషన్ తెలుగు స్పష్టంగా చదివితే మనకు చాలా హృదయం మనసు చాలా సంతోషిస్తారు. అందుకని మొదటి పాఠం చదివినప్పుడు కూర్చునే ఉంటారు, 2వ పాఠం చదివినప్పుడు కూర్చునే ఉంటారు, 3వ పాఠం చదివినప్పుడు ఏమవుతామో అందరూ లెగిస్తాం. దేవుని స్తోత్రం. అందుకనే క్యాథలిక్ సిస్టమ్ చాలా కరెక్ట్ వే. మొదటి పట్టణాలు చదివినప్పుడు అంటే ప్రవక్త చెప్పిన పట్టణాలు అందరూ భక్తితో విశ్వాసంతో అందరికీ ఆనందిస్తారు. రెండవది ఏంటంటే 2వ పట్టణము మరి పరిశుద్ధ పౌలు కావచ్చు, పేతురు గారు కావచ్చు, యాకోబు కావచ్చు, వాళ్ళ రాసిన లేఖల్ని కాస్త అదిగో ఆ మొదటి పట్టణం ఇలా చెప్పారు, వీళ్ళు చెప్పినట్టు ఏంటి యేసుప్రభు చెప్పిన భావాలన్నీ కూడా చక్కగా వివరించి
గురించి రాసుకుంటూ వచ్చారు. ఇవి కూడా వినాలి. నేను మొదటి పాఠం ఎంత రెండో పాఠం వద్దంటే కుదరదు. మొదటి పాఠానికి రెండో పాఠానికి మూడో కనెక్ట్ ఉంటుంది అన్నమాట. అందుకే చాలా జాగ్రత్త చెప్తాను. మీరు ఆదివారం పట్టణాలు చేసినప్పుడు ఎప్పుడు అంటారా, ఎప్పుడు తయారవ్వమంటారా? బుధవారమే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. అంటే అర్థమైంది, ప్రతిరోజు చదవచ్చు. ఈ వచ్చే వారం నాకు దేని గురించి చెప్తున్నాడు దేవుడు అంటూ బుధవారం నాడు కాస్త ఆ దైవాచన క్యాలెండర్లో ఉంటుంది. మొదటి పాఠం ఇదా, రెండో పాఠం ఇదా, చక్క దాన్ని పదే తొందర చదువుకుంటే అర్థం కదా. చక్క ఆగి జాగ్రత్తగా మొదటి పాఠం ఇది, అలాగే రెండో పాఠం ఇది. రెండో పాఠం కూడా కూర్చునే ఉంటారు. మూడో పాఠం చదివినప్పుడు అందరు నిలబడతాం. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే యేసు ప్రభు అన్నాడు, జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్, నేను అతి త్వరలో రాను. అందుకే అందరు నిలబడాలి. చూడు, పెద్దలు వచ్చిన చాలా జాగ్రత్త చేతులు కట్టుకుని చాలా జాగ్రత్త పెంటప్ సైలెన్స్గా ఉంటారు కొన్ని మీటింగుల్లో. కానీ అంతకంటే గొప్ప మీటింగ్ ఉంది, అదే యేసు ప్రభు రాకను గుర్తు చేసుకోవడం. ఆదివారం సువార్త పాఠం చదివినప్పుడు అక్కడ ఉపదేశం కావచ్చు, దైవజనుడు కావచ్చు, గురువు ఎవరికైనా అందరు నిలబడతారు. కారణం ఏంటంటే సగౌరవుగా యేసు ప్రభు మన కొరకి రానయ్యని చెప్పడానికి సువార్త పాఠం చదివినప్పుడు అందరు నిలబడతారు. అర్థమేం చెప్పేది అన్నా? అర్థమైందా? నీ పేరేంటన్నా? మహిష. మరి మీకు ఈ శిస్తాలు అతిగా చెప్తున్నా. మొదటి పాఠం దేనికి, రెండో పాఠం సిట్రా కూర్చునే వింటాం. దేవుని స్తోత్రం. మూడో పాఠం సువార్త ప్రభువే చెప్పారు కాబట్టి అందరు నిలబడతాం. అందరు నిలబడినప్పుడు యేసు ప్రభు రాకడ వరకు ప్రతి ఆదివారం ఈ సువార్త చెప్పినప్పుడు నిలబడినప్పుడు యేసు ప్రభు రాకడిని స్మరించుకుంటాం. అటువంటి విధానంలో అటువంటి విశ్వాసంలో ఎల్లప్పుడూ జీవిస్తూ దేవుని బిడ్డలు జీవించి ఆ భాగ్యం దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభు దేవుడి వాక్యం మన ఉదయం ఫలింపు చేయని కాక. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె.